మమ్మల్ని వేడుకుంటున్నాను, సహాయం చేయి నాయన. ఇక్కడ వచ్చిన బిడ్డలందరినీ కొలత లేకుండా ఆశీర్వించమని వేడుకుంటున్నాను ప్రభా. కొలత లేకుండా ఆశీర్వించము. చిన్నమంది వచ్చినట్టు వచ్చినారు నాయన, సహాయం చేయి. బుద్ధి గల కన్యకులు వచ్చినట్టు వచ్చినారు. అందును బట్టి నీకు స్తోత్రం స్తుతులు వందనాలు సమర్పించుకుంటూ, పరిశుద్ధాత్మ దేవుడా నా దగ్గరనే ఉండు, నా పక్కనే ఉండు, నాలో నుండి నన్ను ఆశీర్వించు. మీరు చెప్తేనే నేను చెప్పగలను అంటే నా చేత కాదు. సహాయం చేయమని వేడుకుంటూ, మా ప్రభు మా రక్షకుడును తిరిగి రానయ్య యేసునామమున యేసుక్రీస్తు నామమున అడిగి వినమితో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 2 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము మొదటి నుండి. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని ఇంకా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలనందులకై దాను మొదలుకొని బేర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రములలో నీకు సంచారం చేసి వారిని లెక్కించమని ఆజ్ఞయించగా, యోవాబు జనుల సంఖ్య ఎంతైనను నా ఏలినవాడవను రాజువులకు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని నూరంతలు ఎక్కువ చేయను గాక. నా ఏలినవాడవును రాజువులకు నీకు ఈ కోరిక ఏల పుట్టనెనను. అయినను రాజు యోవాబునకును సైన్యాధిపతులను గట్టిగా ఆజ్ఞ ఇచ్చియుండుట చేత యోవాబును సైన్యాధిపతులను ఇశ్రాయేళ్ల సంఖ్య చూచుటకై రాజు సముఖము నుండి బయలువెళ్ళి చాలే చాలే సారా, నాకు చూసి చెప్పేది రాదు. స్కూల్లో పిల్లలకు బోర్డు మీద ఎట్లా చెప్తా అంటారు టీచర్లు, వాళ్ళు రాసుకుంటూ అంటారు, వీళ్ళు చెప్తా అంటారు కదా, అట్లా చెప్పుకుంటా పోతా. నాకు చూసి చెప్పేది రాదు. ఎప్పుడు చెప్పినా కూడా కట్టే నేను చెప్పేది. ఇశ్రాయేలు మీద, ఇశ్రాయేల్ చేసే పనులకు యెహోవా దేవునికి కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు అప్పుడు దావీదు దగ్గర పోయి, నీవు పోయి దాను నుండి బెర్షెబా వరకు జనసంఖ్య ఎంత ఉండదో ఎంచుకొని రాపో అని చెప్పినాడు. అప్పుడు దావీదు ఏం చేసినాడు, యోవాబుని పిలిచి, నువ్వు దాను నుండి బెర్షెబా వరకు ఎంత సైన్యం ఉండదో ఎంచుకొని రాపో అని చెప్తాడు. యోవాబు సైన్యంలో పెద్ద, దావీదుకు మేనలుడు. ఆ యోవాబు తల్లి పేరు కూడా సిరియా. అప్పుడు యోవాబు ఏమంటాడు, ఎందుకు రాజా, దేవుడు నీకు సమృద్ధిగా ఇస్తున్నాడు కదా, ఇస్తాడు ఇవ్వతున్నాడు కూడా, ఎందుకు నీకెందుకు ఈ బుద్ధి పుట్టింది అని కొంచెం మనసులో నొచ్చుకుంటాడు యోవాబు. అయినా కానీ పోండి మీరని చెప్పి సైన్యాన్ని పిలిచి తీసుకొని పోవని చెప్తాడు. అప్పుడు రాజు చెప్పినాక పోవాల్సిందే. సైన్యాన్ని పిలుచుకొని యోవాబు బయలుదేరి పోతాడు. ఎక్కడి నుండి, దాను నుండి బెర్షెబా వరకు జనసంఖ్య ఎక్కడెక్కడ ఉండేది ఇశ్రాయేలులు ఈదా వాళ్ళందరినీ ఎంచుకొని రావాలి, యుద్ధ వీరులందరినీ. అప్పుడు వీళ్ళు బయలుదేరిపోతారు. బయలుదేరిపోయినాక ఇప్పుడు ఢిల్లీ ఉంది, అనంతపురం ఉంది. ఢిల్లీ నుండి అనంతపురం మధ్యలో ఎన్ని పల్లెలు ఉంటాయి, ఎన్ని పట్టణాలు ఉంటాయి, ఎన్ని మండలాలు ఉంటాయి, ఎన్ని జిల్లాలు ఉంటాయి, ఎంతో దూరం ఉంటుంది. ఇప్పుడంటే బస్సులు అవి ఉన్నాయి, జీవులు, కార్లు, వాహనాలు దండిగా అన్ని ఉన్నాయి. అప్పుడు నా గుర్రాల మీదనే పోవాలా, దానికి మేపు చూసుకోవాలా, వీళ్ళకి తినడానికి తిండి చూసుకోవాలా, విశ్రాంతి తీసుకోవాలా, ప్రయాణం అయిపోవాలా. ఏ పల్లెలో ఏ సైనికుడు ఉన్నాడో అందరినీ విచారం చేసుకొని అందరినీ ఎంచుకొని రావాలా. అవన్నీ చూసుకొని దాని నుండి బెర్షెబా వరకు ఎంచుకొని వచ్చేసరికి 9 నెలల 20 రోజులు పట్టింది. వచ్చినారు వాళ్ళు. ఎక్కడికి వచ్చినారు, యెరూషలేము వచ్చినారు. యెరూషలేము వచ్చి రాజు దగ్గర పోయినారు. రాజా, మేమందరినీ ఎంచుకొని వచ్చినాము, దాని నుండి బెర్షెబా వరకు సైన్యం అంతా 920 మంది ఉన్నారు. ఈదా ఇశ్రాయేలు వారు 8 లక్షలు, ఈదా వాళ్ళు 5 లక్షల మంది ఉన్నారు. మొత్తం 13 లక్షలు. అంటే దాంట్లో 13 లక్షలనేం లేదు, మనం అనుకుంటే వాళ్ళ కూడితే 13 లక్షలు ఉంటాయి. ఇంతమంది ఉండారు అని చెప్పి వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు పోతారు. అప్పుడే కొంచెము దావీదు భయపడుతుంటాడు. నేను ఎంత పాపం చేసింది, ఎందుకు ఇట్లా చేసుకున్నాను, భయపడతా ఉంటాడు. అప్పుడు దేవుడు మరుసటి రోజు ఏం చేసినాడు, దీర్ఘదర్శి అయిన గాదు ప్రవక్తను పంపించాడు. ఎక్కడ పంపుతాడు, దావీదు దగ్గరికి. నేను 3 మాటలు నీకు చెప్పి పంపుతున్నాను, నువ్వు పోయి ఆ 3 మాటలు దావీదుకు చెప్పు. ఏది కోరుకుంటాడో ఒక్కటి కోరుకోమని చెప్పు, దానిలో ఒకటి కోరుకోమని చెప్పు, నువ్వు పోయి చెప్పి రాపోనని.
7 సంవత్సరాలు నీ దేశం మీదకి క్షామం రావాలేనా అంటే కరువు. 3 నెలలు శత్రువులు నిన్ను కరవాలేనా, లేకుంటే 3 రోజులు తెగులు రావాలినా, దీనిలో ఏది కావాలో కోరుకుంటాడో అడిగి రాపో అని చెప్పి గాదు ప్రవక్తలు పంపుతాడు. అప్పుడు గాదు ప్రవక్త పోయి నీకు 3 మాటలు చెప్పడానికి వచ్చినాను అని దావీదుతో చెప్తాడు. చెప్పండి అంటాడు. 7 సంవత్సరములు నీ దేశంలో క్షామం కలగాలనా, లేకుంటే 3 నెలలు శత్రువులు తరమల్లా, లేకుంటే 3 రోజులు తెగులు రావాలన్నా, ఈ 3 దానిలో ఏదో ఒక మాట చెప్తే నన్ను పంపిన వానికి ఉత్తరంగాను పోయి చెప్తాను అంటాడు. అప్పుడు అంటాడు దావీదు, అబ్బా అన్ని అట్నే ఉన్నాయి, ఇప్పుడు చిక్కులుకొని ఉండాని, నేనేమి చేయవలను, యెహోవాకు అచలత గలవాడు, మనుషుల చేతిలో చనిపోవట కంటే యెహోవా చేతిలో చనిపోవట మంచిది అని అంటాడు. అప్పుడు గాదు ప్రవక్త పోతాడు. అప్పుడు ఇంకా మళ్ళా మరుసటి రోజు దేవుడు ఏమని ఆజ్ఞాపిస్తాడు యెహోవా దూతకు, నీవు ఖడ్గం తీసుకొని పోయి దాని నుండి బెర్షెబా వరకు మొత్తం అందరిని సంహరించమని చెప్తాడు. ఉదయాన్నే లేచి యెహోవా దూత ఖడ్గం తీసుకొని పోయి మధ్యాకాశంలో నిలబడి ఇసిరేస్తే దాని నుండి బెర్షెబా వరకు చంపుకుంటా వచ్చేది. 70,000 మందిని చంపేదలికి ఎంత టైం పడుతుంది, చూడు ఎన్ని గంటలు పడుతుందో, వచ్చేతలకి చీకటి పడి ఉంటుంది. సమాజ కూటమి అంటారు దాన్ని. పల్లెల్లో అయితే కనుక పనులకు వచ్చే మా కొడుకప్పుడు ఏమంటున్నారంటే, అమ్మా టైం అయింది మా, మేము అప్పుడు 9కే పోయి ఉదయం సాయంత్రం 5కి వచ్చాను, సూర్యుడు గుట్లే పోయినాడమ్మా, సూర్యుడు గుట్లే పోయినాడు పంపండి అమ్మా అని అంటున్నారు. ఇలా ఎట్లా పనులు చేయాలని పొమ్మని చెప్పేది మేమైతే. సమాజ కూటమిని ఎంత చక్కగా రాయించినాడు చూడు దేవుడు బైబుల్లో. సమాజ కూటమి వరకు 70,000 మందిని చంపి యెహోవా ఆ ఖడ్గము చేతిలోకి వచ్చి పడింది, దూత చేతిలోకి వచ్చి పడతానే మళ్ళీ యెరూషలేము మీదకి పోయడానికి చేయెత్తినాడు. అప్పుడు దేవుడు సంతాపడి తాను చేయి దించు అని అంటాడు. ఈ దూత పోయి ఎక్కడ ఉంటుంది, అవరానా కళ్ళం దగ్గర నిలబడుకొని ఉంటుంది. అప్పుడు దావీదు చూసి దగ్గర పోయి దేవునికి ప్రార్థన చేశాడు. దేవా యెహోవా, వీళ్ళు గొర్రెల్లాంటి వాళ్ళు వీళ్ళేమి చేసినారు, నా తల్లిదండ్రి నన్ను ఏమన్నా శిక్షించు అని ప్రార్థన చేశాడు. అప్పుడు గాదు ఆడికి పోయి నువ్వు ఇక్కడనే ఉండకుండా తొందరగా పోయి ఎవరైనా ఇంటికి పోయి దేవునికి అతని కలం తీసుకొని ఎద్దులు తీసుకొని బలర్పణమని అడుగుతాడు. సరే బలిపీఠం కట్టమని అంటాడు. అప్పుడు కొంతమంది మనసులో విలుచుకొని దావీదు ఓర్నవాళ్ళ దగ్గరికి పోయి అడి దగ్గర పోయి తలకి అతను చూసి ఇలా బయటకు వచ్చి, రాజా నేను నా దగ్గరికి వచ్చినారా మీరు అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేసి, చెప్పండి వచ్చిన పని ఏమంటే, నేను దేవునికి బలిపీఠం కట్టాలా, నీ కలము కావాలా, ఎడ్లు కావాలా అన్ని అడుగుతాడు. రాజా ఎడ్లు ఉన్నాయి, కలము ఉండాలి, నూర్చు కొయ్యలు ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, అన్ని దహన బలికి సిద్ధంగా ఉన్నాయి అంటే అట్లా వద్దు, నాకు దేవునికి నేను వెల ఇచ్చే కొంటాను అంటే ఎంత అవుతుంది రాజా తీసుకోమని అవన్నీ అడిగినా కూడా వద్దని చెప్పి ఆమె 50 తులాలు ఎండి తూంచి ఆ కలం తీసుకొని అప్పుడు ఆడ దేవునికి బలిపీఠం కడతాని తెగులు ఆగిపోయింది. అప్పుడు దేశమంతా నిమ్మలంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇంకా ఇప్పుడు చెప్పే వాక్యం కూడా మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం. ఇది ఇంతకుముందు 4 ఏళ్ళప్పుడు ఒకసారి చెప్పినా ఏమో మళ్ళీ ఒకసారి చెప్పుదాం తట్టుకో అని అనుకుంటాను. 21వ అధ్యాయము మొదటి రాజులు 1వ వచనం కానుంది. ఈ సంగతులైన తర్వాత ఇజ్రాయేలులు సౌమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని ఇజ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకిమ్మని అడిగాను. ఇంకా అంటే చెప్తాము. ఇజ్రాయేలుడైన ఆహాబు సామ్రోన్లో ఆహాబు రాజు ఉంటాడు. ఇశ్రాయేలులకు ఆహాబు రాజు. అక్కడ ఉన్నప్పుడు ఒక రోజు ఏం చేసినాడు, ద్రాక్ష తోటలో పోయి తిరుగుతా ఉన్నాడు. ఆ ద్రాక్ష తోట ఆనుకొని ఇజ్రాయేలుడైనా నాబోతు ద్రాక్ష తోట కూడా ఉంటుంది. అప్పుడు నాబోతుని పిలిపించి, నీ ద్రాక్ష తోట నా కూర తోటకిమ్ము, ఇంతకన్నా మంచి ద్రాక్ష తోట అయినా తీసుకో, లేకుంటే విక్రయానికన్నా ఇయ్యి అని అడుగుతాడు. నాబోతు ఏమంటాడు, ఇది నా పిత్రార్జితము, నీకు ఇచ్చేదానికి ఎంత మాత్రమును వీలు పడదని అంటాడు. నేను ఇవ్వనని చెప్పి ఖచ్చితంగా చెప్పేస్తాడు. రాజైనా సరే మానవుడైనా కానీ ఎంత ధైర్యంగా చెప్తాడు అసలు.
అప్పుడు ఆ రాజు ఏం చేస్తాడు, మూతి ముడుచుకొని పోయినాడు. ఈ ఆహాబు రాజు తప్ప రాజులు ఎవరు మూతి ముడుచుకొని పోయిన వాళ్ళు లేరు. 4 సార్లు ఉండాలి. మూతి ముడుచుకొని పోయి ఇంటికి పోయి అన్నం తినకుండా మంచంలో పండుకొని ఉంటాడు. అప్పుడు భార్య చూసి యజబేలు దగ్గర పోయి, నీకేం వచ్చింది, భోజనం చేయకుండా పండుకొని ఉండావు అంటే, ఇట్లా ఇజ్రాయేలు నాబోతును నీ ద్రాక్ష తోట నా కూర తోటకి ఇమ్మని అడిగినాను, ఇది నా పిత్రాడు చెప్తే నేను ఈయనన్నాడు అని చెప్తాడు. ఆయన ఏమంటది, నువ్వు ఇజ్రాయేలులో ఇప్పుడు పరిపాలన చేయడం లేదా, అది నేను నీకు ఇప్పిస్తా, నువ్వు భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండు అని చెప్తాది. అప్పుడు ఇద్దరిని పనికి మాలను పిలిపించి దస్తావేజులు తెప్పించి రాజముద్ర వేసి దాని మీద స్థాపించారు. ఉపవాసం రోజున ఇజ్రాయేలుడైన నాబోతు రాజును దేవుణ్ణి ఇద్దరిని దూషించినాడు కాబట్టి మీరు రాళ్లతో కొట్టి బయటికి తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపాలని చెప్పి పెద్ద మనుషులకు ఆ దస్తావేజుల మీద రాజముద్ర వేపించి పంపించారు. ఆ రాజముద్ర వేసి అక్కడ పంపించినాక అప్పుడు ఈ వాళ్ళు చూసి నాబోతుని పిలిపించి మధ్యలో నిలబెట్టి అందరూ కూర్చొని, నువ్వు ఎందుకు అట్లా చేసినావు, రాజును మరి దేవుని ఎందుకు దూషించినావు అని చెప్పి రాళ్లతో కొడతారు. రాళ్లతో కొడితే రక్తం కారుతుంది. మరి ఎవరు వృద్ధుడో మనకు తెలియదు, కానీ ఆమె ఆ రక్తం అంతా కారుతుంది. కారినాక అప్పుడు యజబేలుకు చెప్పి పంపుతారు. ఏమని చెప్పి పంపుతారు, నాబోతు చనిపోయినాడు అని అంటానే ఏమేం చేస్తుంది, భర్తకు చెప్తాడు, నాబోతు ఇప్పుడు సజీవుడు కాదు, ఇజ్రాయేలు నాబోతు సజీవుడు కాదు, ఇప్పుడు చనిపోయినాడు, నీవు పోయి అతని ద్రాక్ష తోట ఆక్రమించుకో అని. అప్పుడు ఆ పొయ్యి ఆక్రమించుకునే దానికి పొయ్యి పొలంలో తిరుగుతా, తోటలో తిరుగుతా అంటాడు, ద్రాక్ష తోటలో. అప్పుడు దేవుడు చూసి ఏలియాను పంపుతాడు. ఇజ్రాయేలుడైన నాబోతు ద్రాక్ష తోటలో నాబోతు ద్రాక్ష తోటలో అక్కడ నా ఆహాబు ఉన్నాడు, ఆడికి పోని ఊరిక క్లూ ఇచ్చానే, వాళ్ళు ప్రవక్తలు కాబట్టి పోయి ఆడు చెప్పాల్సిన మాటలన్నీ టకటక చెప్పేసి ఇచ్చారు. పోతాడు, ఆడికి పోతాని తిరుగుతా ఉంటాడు, బాగా సంతోషంగా ఆక్రమించుకున్నాడు. ఇప్పుడు మనము రాజుకు బిడ్డల్లాంటి వాళ్ళము. ఎంత ద్రోహం ఆనుంటే స్టార్టింగ్ అయింది చూడు, అదే పెద్దవాళ్ళ శాపాలు పిల్లల ఒళ్ళో పడతాయంటే అదే. అప్పుడు ఆడికి పోతాడు, పోయి ఏలియా పోయి, ఏమిడిది నువ్వు చేసిన పని, సాధారణంగా నాబోతును రాళ్ళతో కొట్టించి రక్తం అంతా కారింది, నీ కుక్కలు నాకినాయి, నీ రక్తం ఉడక కుక్కలు నాకుతాయి, నీ పిల్లల రక్తం ఉడక కుక్కలు నాకుతాయి, మరి నీకు ఎవరెవరో నీ నీ పక్షాన మాట్లాడినారు ఇశ్రాయేలులందరూ, వాళ్ళ రక్తము కుక్కలు నాకుతాయి. యజబేలు కూడా ఇజ్రాయేల్లో నడివీధులు కుక్కలు తింటాయి అని అన్ని చెప్తాడు. అప్పుడు ఏమంటాడు ఆహాబు, నా పగవాడా నీ చేతిలో దొరికినానా అంటే, నీవు అమ్మడు పోయినవు అని, నీవు దేవుని మాట వినకుండా భార్య చెప్పినట్టు అమ్మడు పోయినవు అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినాక మరుసటి రోజు సంచి బట్ట మీద కట్టుకొని దాని మీద సంచి పట్ట మీద పండుకొని దేవునికి మొర పెడతా ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు. అప్పుడు దేవుడు చూసి ఏలియాతో చెప్తాడు, అంటే ఆయనకు ఆ వాక్కు ప్రత్యక్షమవుతుంది. ఏలియా, చూసినావా ఆహాబు నాకు భయపడి ఎంత వినయంగా ప్రార్థన చేస్తున్నాడో, నాకు ఎంతో వినయంగా భయపడి ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఇతని కాలంలో కాకుండా ఇతని కుమారుని కాలంలో వచ్చేటట్టుగా చేస్తాను అని అంటాడు. ఇంకప్పుడు ఆహాబు ఇంటికి పోతాడు. 3 సంవత్సరాల తర్వాత వియ్యంకుడు యెహోషాపాతు యూదారాజు అక్కడి నుండి వచ్చాడు. అక్కడి నుండి వచ్చినాక మంచి మాట్లాడుకుంటాడు, పశువులు గొర్రెలు కోసి పెడతాడు. తినక తలకే చెప్పాడు, తిన్నాక నేను రామతులినాథు మీద యుద్ధానికి పోతున్నాను, నాతో పాటు వస్తావా అని అడుగుతాడు. వస్తా రాజా, నేను నీ వాడనే, నా ప్రజలు నీ ప్రజలే, నా గుర్రాలు నీ గుర్రాలే, వస్తాను అని చెప్తాడు. అప్పుడు అక్కడ ప్రవక్తలు 400 మంది ఉంటారు. అప్పుడు ఏమంటాడు యెహోషాపాతు, మనం విశాలమైన స్థలంలో కూర్చొని మాట్లాడుకుందాం పా అని అంటాడు. అప్పుడు సామ్రోను గవిని దగ్గర వాళ్ళిద్దరికి, ఇశ్రాయేల్ రాజుకు ఆహాబుకు యూదా రాజు యెహోషాపాతుకు 2 గద్దెలు వేస్తే వాళ్ళు రాజవస్త్రాలు వేసుకొని ధరించి అక్కడ పోయి వాళ్ళు కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు. ఈ ప్రవక్తలు కూడా 400 మంది ఉంటారు, మాట్లాడుకుంటారు. అప్పుడు వాళ్ళని అడుగుతాడు, నేను రామోజులాబాద్ మీదకి యుద్ధానికి పోవాలనుకున్నా, పోతే గెలిచానా అని అడుగుతాడు. ఓ రాజా, గెలుస్తావు అని వీళ్ళు ప్రకటనలు ప్రకటిస్తూ ఉంటారు అన్నే కూర్చొని. అప్పుడు కెనయా కుమారుడైన సిద్కియా ఇనప కొమ్ములు పట్టుకొని వచ్చి, రాజా నువ్వు ఈ కొమ్ములు తీసుకొని పోయి సిరియా దేశం, సిరియా అన్ని ఒకటి, రామోజులాబాద్ ఒకటి, నువ్వు పోయి ఇంద్రవందలు చేస్తావు అని తీసుకొని పో అని చెప్తాడు. అప్పుడు
ఈ యెహోషాపాతు అంటాడు, యెహోవా ప్రవక్తలలో ఒకడైనా లేడా అంటే మీకు ఆయన ఒకడు ఉన్నాడు, అతను నా పక్షాన్ని ఎప్పుడు మాట్లాడు, కీడే శిక్షిస్తాడు, అతడు అంటే నాకు కూడా ద్వేషమే అని ఆహాబు యెహోషాపాతు చెప్తాడు. యెహోషాపాతు ఏమంటాడు, అట్లా వద్దు రాజా అని అంటే, అప్పుడు ఒక సేవకుని పిలిపించి నీవు తొందరగా పోయి మీకాయన పిలుచుకొని రాబో అని నేను చెప్తాను. మీకాయ దగ్గర పోయి రాజు రమ్మన్నాడు, అందరూ వాళ్ళు ప్రవచించుతున్నారు, ఇట్లా ఈ విధంగా నువ్వే గెలిచావు రాజా అని అంటున్నారు, నువ్వు కూడా ఆ మాట చెప్పయ్యా అని మీకాయతో చెప్తాడు. మీకాయి ప్రవక్త, బాగా అన్ని విధాలు చెప్పేవాడు, మంచి ప్రవక్త. నేను అట్లా ఎందుకు పలుకుతాను, యెహోవా నా నోట ఏ మాట పలికితే ఆ మాటే చెప్తాను, కానీ ఇంకంతకన్నా నేను ఎక్కువ చెప్పనని చెప్పి అడిగొచ్చాడు. అడిగొచ్చానే మీకాయ, నేను రామచిలాల మీదకి యుద్ధానికి పోతున్నాను, పోదునా వద్దా అంటే పోరాజా గెలుస్తావు అని అంటాడు. ఇట్లా ఎన్నిసార్లు చెప్పలే నువ్వు, యెహోవా నామమున నువ్వు అబద్ధం చెప్పకుండా మంచిగానే చెప్పని నేను చెప్పినా కదా అని అంటాడు. అప్పుడు మీకా ఏమంటాడు, ఇశ్రాయేలులకు రాజు లేడు, గొర్రెల మాదిరి కొడాల మడితే చెదిరిపోతారు, పక్కాడు అంటాడు, కొద్ది రోజులు పోతే వాళ్ళ ఇళ్ళకు వాళ్ళు పోతారు అని చెప్తే అప్పుడేమంటాడు మీకా, ఏమంటాడు యెహోషాపాతు, నేను చెప్పలే, నా పక్షాన ఒక పాట కూడా ఇతడు చెప్పడం నేను చెప్పలే అని అంటాడు. అప్పుడు మళ్ళా మీకా ఏమంటాడు, సైన్యములకు అధిపతి యెహోవా పరలోకంలో సింహాసనం మీద కూర్చొని ఉండుట, పరలోక సైన్యము ఎడమపార్చిన కుడిపార్చిన కూర్చొని ఉండట నేను చూచి తిని అని చెప్తాడు. నేను చూచి తిని అని చెప్తాడు. ఇప్పుడు యెహోవా దేవుడు ఏమంటాడు, ఇప్పుడు ఆహాబు యుద్ధానికి పోవాలని ఉన్నాడు, ఎవరు పోతారు అని, అది చెడగొట్టడానికి ఎవరు పోతారు అని అడుగుతుంటాడు. అప్పుడు ఏం చేశాడు, ఈ ఈ మీకాయ దగ్గర మీకాయ ఏమంటాడు సిద్కియాతో, యెహోవా నీకు కీడు తలపెట్ట కోరుచున్నాడు, నీ ప్రవక్తల నోట అబద్ధమాడేట్టుగా చేస్తున్నాడు అనేసాడు. అప్పుడు సిద్కియా మీకాయ దగ్గరికి వచ్చి, నాలో నుండి యెహోవా ప్రవక్త ఎటువైపుగా పోతుంటే నువ్వు చూసినావని చెంప మీద కొడతాడు. సిద్కియా ఎవరి మీద? చెంప మీద, మీకాయ మీద. మీకాయ ఏమంటాడు, నీవు గదులలో దాక్కున్నప్పుడు అప్పుడు నీకు అర్థమవుతుంది అని అంటాడు. అప్పుడు యుద్ధానికి పోవాలని వాళ్ళు అంటారు. అప్పుడు ఈయన అంటాడు, ఏమంటాడు అంటే, మేము యుద్ధానికి పోయి వచ్చినంత వరకు మీకాయ కష్టమైన అన్నము నీళ్ళు ఇవ్వండి అని అంటాడు. మీకాయ మళ్ళీ ఏమంటాడు, సర్వజనులారా నా మాట ఆలకించుడు, ఈ రాజు తిరిగి రాడు, వచ్చినాడు అనుకో యెహోవా నా నోట మాట పలకలేదు అని అంటాడు. ఇంకప్పుడు ఈ యెహోవా దేవుడు ఏం చేశాడు, ఆహాబు యుద్ధానికి పోతున్నాడు, ఓడిపోవాలా, గెలచకూడదు అని అన్నాడు కానీ, చనిపోవాలా అని అన్నాడు కానీ మంచి దేవుడే కదా, ఓడిపోయేదానికి ఎవరేం చేస్తారు అని అంటాడు. అప్పుడు యాహాబు ఏమంటాడు, నువ్వు రాజవస్త్రాలు వేసుకో, నేను సామాన్యమైన వస్త్రాలు వేసుకుంటా, పదాం యుద్ధానికేనని యెహోషాపాతుతో అంటాడు. అక్కడ సిరియా రాజు ఏమంటాడు, 32,000 రథసారథులతో ఏమని చెప్తాడు, మీరు సామాన్యమైన వాళ్ళ జోలికి, ఎవరి జోలికి పోవద్దు, ఆహాబు రాజు జోలికే పోండి అని చెప్తాడు. అప్పుడు దేవుడు ఏమని చెప్తాడు, ఇదిగో ఇప్పుడు అతను ఇంకా పోతున్నాడు, ఇప్పుడు నుంటే దేవుడు ధ్యేయం ఆడేదానికి మొదలు పెడుతున్నాడు, ఇప్పుడు అతను పోతున్నాడు, మనది ఓడిపోవాలా, ఎవరు ఏం చెప్తారు అని అంటే, ఒకడు ఈ విధముగా, ఒకడు ఆ విధంగా, ఒకడు ఈ విధంగా, ఒకడు ఆ విధంగా చెప్తా అంటే, అప్పుడు ఒక ఆత్మ దిగి దేవునికి ఎదిరిగి వచ్చి నేను పోతాను అంటాడు. నేను పోయి ఆ పని నెరవేర్చుకొని వచ్చా అంటే, ఏ విధంగా నెరవేర్చుకొని వచ్చావు అని దేవుడు అడిగితే, నేను పోయి ఆ ప్రవక్తల నోట అబద్ధం ఆడేట్టుగా చేస్తాను అంటాడు. ఆ ప్రవక్తల నోట అబద్ధం ఆడేటట్టుగా చేస్తానాడు దేవుడు, మీకు ఆయన నోట నిజం మలికేటట్టుగా చేస్తాడు. అదే వచ్చినది ఇప్పుడు ఆడ. అప్పుడు ఇంకా ఈ యుద్ధానికి ఇంకా మొదలు పెట్టినారు. ఇంకా పోయి వాళ్ళ నోట అబద్ధ మాటలు అన్ని అట్టే ఇంకా పలికిస్తున్నాడు. వీళ్ళు యుద్ధానికి పోయినప్పుడు ఇంకా సిరియా వాళ్ళు వచ్చినారు, వీళ్ళు వచ్చినారు. ఇంకా ఈ యెహోషాపాతును చూసి ఇతనే రాజుని ఆయన తరిమేటప్పుడు గట్టిగా అరుస్తాడు, కేకలేసినప్పుడు దేవుడు కాపాడుతాడు. ఎంతైనా దేవుని బిడ్డే కదా, ఆయన అంత స్థితిలో ఉంటాడు. కొంచెం భార్య మాటలేని తగులు ఉంటాడు, ఇద్దరు దేవుని బిడ్డలే, ఇశ్రాయేల్ రాజు యూదా రాజు. ఇంకప్పుడు యుద్ధం ప్రారంభమైతానే ఈ రథంలో ఉంటాడు, ఎవరు? ఆహాబు రథంలో ఉన్నప్పుడు ఇతనే రాజు అని చెప్పి వీళ్ళ నమ్మతో కొడితే
ఊరికి రథంలో అట్టే పడిపోతాడు. నాకు బాధగా ఉంది, నొప్పిగా ఉంది, నీ రథం తిప్పు అంటాడు ఎన్ని. అప్పుడు అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటది. ఆ జనంలో పోయేదానికి లేదు. ఆ రాజు రథం మీద నిలబెడతారు. ఆహావులు నిలబెట్టినప్పుడు అప్పుడు యుద్ధం సాధించుకుంటారు. రక్తం కారుతాది, గడ్డ కడుతాది. ఇంటికి తీసుకొని పోతాడు అధిపతి, అంటే రథాలు తొలే వాళ్ళని అధిపతి అని అంటారు. ఇంటికి తీసుకొని ఇంకా పోయినాక మంచం మీద పండబెడతారు. ఆ రథం అంతా రక్తమయమై ఉంటది. సామరావును కవిల దగ్గర ఒక కొలను ఉంటుంది. ఆ కొలంలో ఈ రథాన్ని తీసుకుపోయి కడుగుతారు. ఆ కొలను ఆ వేశ్యలు స్నానం చేసి కొలను ఉంటుంది, ఆడికి తీసుకుంటారు. కొద్ది రోజులు ఉన్నాక అహాబు కుమారుడైన ఆ యెహోరాము మళ్ళా రామచంద్రుని మీదకి యుద్ధానికి పోతాడు. యుద్ధానికి పోయినాక ఆ సిరియా రాజు వచ్చాడు ఈసారి. అప్పుడు వాళ్ళ ఆయన మీదకి రాలే, దెబ్బ మీదకి వచ్చాడు. దెబ్బలు బాగా తగులుతాయి. దెబ్బలు తగులుతానే మళ్ళీ ఆడిపోతాడు, ఇజ్రాయేలుకు పోతాడు. ఆ దెబ్బలు మాన్పకుండేదానికి సైన్యాన్ని ఆనే పెట్టి మాన్పకుండేదానికి ఇజ్రాయేలుకు పోతాడు. ఇజ్రాయేలుకు పోయినాక ఇంకప్పుడు ఏలీషా ప్రవక్త, ఏలియా అట్లుంది, ఇంకా ఏలీషా ప్రవక్త ఆయన దగ్గర ఉండే చిన్న ప్రవక్తలందరినీ పిలిచి, చిన్న ప్రవక్తలు ఒకరిని పిలిచి, రామోతులీల నదిలో ఇశ్రాయేలు సైన్యం అంతా అక్కడ ఉంటారు, నీవు పోయి యాహు అని ఒకతను సైన్యంలో పెద్ద సైన్యాధిపతి, అతని ఒక గదిలోకి పిలిచి ఈ నూనె అతని మీద పోసి ఇప్పటి నుండి నీవే రాజు అని చెప్పి ఆహాబు సంతానందరినీ చంపాలా, అతనికి ఎవరెవరు సపోర్ట్ చేసినారు వాళ్ళని చంపాలా, బంధువులందరినీ చంపాలా, వాడి కుమారులందరినీ, మరి యజబేల్ను ఇజ్రాయేలు కుక్కలు తినాలా, ఇవన్నీ చెప్పేసి నువ్వు గది తెరిచి మూత వాకిలి పరిగెత్తుకుంటా పో అని ఏలీషా చెప్పి పంపించాడు నూనె ఇచ్చి. ఆ నూనె తీసుకొని ఆడిపోతాడు. ఈ రామోత్లీల దగ్గర సైన్యం అంతా అందరూ కూర్చొని ఉంటారు, మాట్లాడుకుంటారు. అప్పుడు ఆడికి పోతాడు. అప్పుడు ఆడికి పోయి అధిపతి అధిపతి అని పిలిచాడు. ఎవరిని? యాకోను. ఎవరిని ఇంతమందిలో అంటే నీవే అధిపతి అంటే ఆయన లేచిపోతాడు. ఒక గది లేకపోతానే ఆ నూనె అతని మీద పోసి ఇప్పటి నుండి నీవే రాజు, నీవే రాజు, ఆహాబు సంతానమంతటిని చంపాల, తిరిగి మళ్ళా కొడుకులను అందరినీ చంపాల, ఎవరెవరు సపోర్ట్ చేసినారు ఇస్రాయేల్ అందరినీ చంపాల, ఇజ్రాయేల్లో కుక్కలు తినాల, ఈ పని చేయాల అని చెప్పి తలుపు తీసుకొని పారిపోతాడు. పారిపోతానే యాకు మళ్ళీ అడిగిపోతాడు, ఆ సైన్యం దగ్గరికి పోతాడు. వాళ్ళు ఏమంటారు, ఎర్రిపోగలు వాడు ఎందుకు వచ్చినాడు అని అంటారు. అతను ఎర్రితనం మీకు తెలిసే కదా అంటారు. లేదు లేదు చెప్పాలని ఒకడంటే, ఒకటి ఉంటే నువ్వు రాజు అవుతావని చెప్పినాడు అని ఆ మాట అప్పుడు చెప్తాడు. ఇవన్నీ చెప్పకుండా అప్పుడే బట్టలు వరిసి యాహూ రాజు అయినాడు, యాహూ రాజు అయినాడు అని చెప్తాడు. ఆ నూనె ఎప్పుడు పోసి అట్లా పోయినాడు, యెహోవాలో కుట్ర బయలుదేరింది. కుట్ర బయలుదేరుతానే అక్కడ ఉండే వాళ్ళందరినీ చెప్తాడు, దయచేసి మీరు ఎవరు రావద్దు, నేను ఇజ్రాయేలుకి పోయి యెహోరాము ఎట్లున్నాడో చూసుకొని వస్తాను, అయినా కానీ చుట్టుపక్కల చూసుకుంటా ఉండండి, ఎవరే కానీ ఇజ్రాయేలుకు రాకుండా మీరు కావలి ఉండాలి భద్రం అని చెప్పి పోతాడు. ఆ ఇజ్రాయేలులో ధ్వజస్తంభం అనేది ఒకటి ఉంటుంది. దాని మీద ఒకడు చూస్తా ఉంటాడు, తూర్పు పరవట ఉత్తర దక్షిణం, గుర్రాలు ఎక్కడి నుంచి వచ్చాండాయి, యుద్ధానికి ఎక్కడి నుంచి వచ్చాండారు అని ఒకడు చూస్తా ఉంటాడంట. ఒకడు చూస్తా ఉన్నాడు. ఈ యోగు కొంతమంది జనాన్ని పిలుచుకొని ఆ గుర్రాల మీద పోయేటప్పుడు కొంచెం శబ్దం వినపచ్చదు అయిపోతుంది. అప్పుడు రాజా ఇట్లా శబ్దం వినపడుతుంది, గుర్రాలు ఏమో వచ్చినట్టుండాయి, యుద్ధానికి ఏమని చెప్తే ఒకడు పోయి మీరు సమాధానంతో వస్తున్నారా అని అడగండి అని చెప్తాడు. ఒకడు పోయి సమాధానంతో మీరు వస్తున్నారంటే నా సమాధానంతో నీకేం పని, నా ఎనికి బాగుంటాడు యాకు. మళ్ళా ఒకడు పైన ఉంటే ఎక్కి రాజా ఇట్లా సంగతి అంటే నువ్వు కూడా పోయి అడిగి రాకు అంటే పోతాడు. సమాధానంతో వస్తున్న నా సమాధానంతో నీకేం పని, ఎనికి బాగుంటాడు. సరేలేదు. మళ్ళా ఒకడు చూసి రాజా గుర్రాలు కానొచ్చండి, దుమ్ము రేగుతా ఉంది, ఎడవాటం తోలినట్టు ఉండాది, యాహూ ఉన్నట్టు ఉండాది రాజా అని చెప్తాడు. అప్పుడు యెహోరాము దెబ్బలు తగింది ఉన్నప్పుడు అహజ్య వచ్చింటాడు చూడడానికి, దెబ్బలు తగినాయి కదా అని ఆ తల్లి కొడుకేమో వచ్చింటాడు అహజ్యప్పటికి. అప్పుడు ఏమంటాడు, యాహూనేం వచ్చినట్టున్నాడు, ఎడమ చేతి వాటం తోలుతున్నాడు రాజా అంటానే అహజ్య రథం దీ అంటాడు. ఇద్దరు రథం తీసుకొని చెరవదారిన పరిగెత్తుకుంటా పోతాడు. ఎక్కడ పోతాడు, వీళ్ళ దగ్గరికే వస్తారు. ఎవరి దగ్గరికి? యాహూ దగ్గరికే వచ్చారు. ఆ యాహూ అక్కడి నుండి వచ్చినాడు,
వీళ్ళు ఇక్కడ నుండి పోయినారు, ఇద్దరు ఎక్కడ కలుసుకుంటారు? యజ్రాయల్ నాబోతు భూభాగం దగ్గర కలుసుకుంటారు వాళ్ళు. కలుసుకున్నాక అప్పుడు ఎవరు అడగాల? రాజా, నీ గాయాలు అయినాయి కదా, బాగుంటాయా, నొప్పి తగ్గిందా, ఎట్లుండావు, ఆరోగ్యంగా ఉండాలని సైన్యాధిపతి అడగాల. సైన్యాధిపతి అడగల. ఈ యెహోరామే యువరాజు అడుగుతాడు. యాహూ సమాధానమా అంటే, సమాధానం ఎక్కడి నుండి వచ్చాది? నీ తల్లి తెల్లంగితనాలకు జారత్వానికి సమాధానం ఎక్కడి నుండి వస్తుంది అని అంటాడు. అప్పుడు యెహోరాము అంటాడు, అహజ్యా, ద్రోహం ద్రోహం అంటాడు. అతను తిక్కుపోతే ఇతను తిక్కుపోతే ఆ పను అహజ్యాను గుర్రాల మీద కొంతమంది తోరుకుంట వేయి చంపుతారు. ఈ యెహోరాముని యాహూ తరిమి పిల్లనమ్మతో పడితే పడిపోయి అన్నీ చచ్చిపోతాని ఆ రథంలో అధిపతితో ఏమంటాడు? ఇతన్ని తీసుకొని పోయి ఇజ్రాయెల్లో నడిప వీధులు వేసి రాపు అంటాడు. ఆ యప్ప కొంచెం లేట్ చేస్తాడు, వీళ్ళు సొమ్ము తిన్నాం కదా మనము, చంపుతా పోతే ఎట్లా అని అనుకున్నాడేమో. అప్పుడు చెప్తాడు యాకు, నాబోతు ద్రాక్ష తోటలో ఆహాబు సంచారం చేసేటప్పుడు ఏలియా పలికిన మాటలన్నీ మనం విన్నాము కదా గుర్రాల దగ్గర సాట నుండి. అది ఇప్పుడు జరగబోతోంది. నువ్వు తీసుకొని అతన్ని ఇక్కడ వేసి రాకుంటే వేసి వచ్చాడు. వేసి మళ్ళీ వీళ్ళ దగ్గర ఎక్కడ పోతారు వీళ్ళిద్దరు? సామ్రోనికి పోతారు. సామ్రోని పోయినాక కొద్ది రోజుల తర్వాత మళ్ళా యజ్రాయిల్కి వచ్చాడు. యజ్రాయిల్కి వచ్చినప్పుడు ఆ సంగతి యెజబేలుకు తెలిసింది. యెజబేలుకు తెలిసి అదే ఎన్నో రంగులన్నీ పూసుకొని మంచి కొమ్మలన్నీ పెట్టుకొని మంచి బట్టలన్నీ వేసుకొని పైన మేడగదిలో ఉండి కిరీటి దగ్గర యాహూ వస్తాడేమో అని చూస్తా ముగ్గురు మంచంలో పెట్టుకొని ఆడ నిలబడుకొని ఉంటది. యాహూ రానే వచ్చినాడు. యాహూ రానే వచ్చినాడు. ఆడికి వచ్చినాక పైనుండి చూసి లోపలికి పోతుంటాడు. తలవాకిలి ద్వారం నుండి లోపలికి పోతుంటాడు. లోపల గుర్రాలు ఉంటాయి, సైన్యం ఉంటాయి, భోజనాలు అన్ని అక్కడే ఉంటాయి. లోపలికి పోయేటప్పుడు చూసి నీ యజమానిని చంపినవాడా అంటే, యజమాని అంటే ఆమె కొడుకు యెహోరాము. చంపినవాడా, జమరీ వంటి వాడా, సమాధానంతో వస్తానావా అని అడుగుతాడు. పైనకి చూస్తాడు, కిటికీ ఉండగా కనపడతాడు. ఆ పక్షాన ఉండే వాళ్ళు ఎవరు అని అంటాడు. ఇద్దరు ముగ్గురు పైన తొంగి చూస్తాడు. దాన్ని పైనుండి కిందికి తొగింది అంటాడు. కిందికి తోచానే కింద పడి కపాలం పగిలి గోడల మీద గుర్రాల మీద అంతలకలా పడతాది. కుక్కలు వచ్చి నాకుతాయి. అప్పుడు వీళ్ళ భర్త రథంలో కారిన రక్తం అంతా సామ్రోను పొలం దగ్గర ఉండే కొలంలో కడిగినప్పుడు కుక్కలు నాకినాయి. యెహోరాము రక్తం కూడా కుక్కలు నాకినాయి. చూడు వద్దన్నాడు దేవుడు చెప్పిన ఎంత మంచి వద్దన ఆయన నోట్లో నుండి వచ్చిన పవర్ఫుల్ మాటలు ఒక్కొక్కటి నెరవేరుకుంటా వచ్చినాయి. ఆమెనప్పుడు యాకు ఏం చేశాడు? గుర్రాలతో ఎక్కించాడు. యెజబేల్ అనేది ఎవరికే కానీ తెలియకుండా ఉండాలని చెప్పి తొక్కిచ్చి లోపలికి పోయి భోజనం చేసి మళ్ళా వచ్చాడు. ఇది ఎంతైనా రాజకుమార్తె కదా, ఇది అది అని అన్ని 5-6 సార్లు ఉన్నాయి. ఎంతైనా రాజకుమార్తె కదా, దీన్ని తీసుకుపోయి యజ్రాయేలు నడి బజార్లో వేసి రాపండి. నేను నడి వీధి బజార్ అనేది ఉండదు, దానిలో వీధి అనేది ఉండదు. ఆమెను తీసుకుపోయి అక్కడ వేసి మళ్ళీ సామ్రోనికి పోతారు. సామ్రోనికి పోయినాక వాళ్ళకి 70 మంది కొడుకులు ఉంటారు. ఎవరికి? ఆహాబుకు. అప్పుడు అనుకుంటారు ఊర్లో పెద్ద మనుషులంతా, అన్న చనిపాయ, తండ్రి చనిపాయ, తల్లి చనిపాయ, 70 మంది కొడుకులు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ ఉంటారు, సమానంగా ఉంటారు. వీళ్ళ పరిస్థితి ఎట్లా అని వాళ్ళే మాట్లాడుకొని, కూడా పంటలు బాగుండుతున్నాయి, వర్షాలు బాగా వచ్చినాయి, సమృద్ధిగా ఎక్కడ చూసినా ఉంటారు. నేను అప్పుడు మంచి పౌరు తీసుకొని వాళ్ళు పోషిస్తూ ఉంటారు. అది మళ్ళా కొద్ది రోజుల కల్లా యాకోబుకు తెలుస్తుంది. మళ్ళా వచ్చాడు, దస్తావేజులు రాపిచ్చి 70 మందికి పంపుతాడు. 70 మందికి పంపినాక వాళ్ళు వచ్చారు. అందరూ వచ్చినాక వీళ్ళకు రాజ్యం ఉంది, మరి ఆయుధాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, ఖజానాలో డబ్బు సమృద్ధిగా ఉంది, సైన్యం ఉంది. మీరెందుకు సాగుతున్నారు? ఇళ్లలో ఒకటి రాజు చేయండి అని చెప్తే వాళ్ళు భయపడతారు. యెజబేలును చంపా, యెహోరామును చంపా, మనల్ని కూడా చంపుతాడని చెప్పి వాళ్ళు ఏమనుకున్నారు? మీరే రాజుగా ఉండండి అంటాడు. నేనే రాజుగా ఉండాలంటే రేపు ఏలకల రాజకుమారుల తలలు తీసుకొచ్చి కుప్పవేయడం చెప్తాడు. వాళ్ళు రాజకుమారి తలలు తీసుకొచ్చి మరుసటి రోజుకు కుప్పవేయమంటే 2 కుప్పలు వచ్చారు. రాజకుమారుల తలలు వచ్చినాయి అని చెప్తాడు. అప్పుడు ఇంకా ఎక్కడెక్కడ ఉండే పెద్ద మనుషులందరినీ దస్తావేజులతో రాయించి పంపించి అందరినీ రమ్మంటాడు. అందరూ వచ్చారు. వచ్చినాక అప్పుడు వీళ్ళని మీరు చంపినారా, నేను చంపినారా చెప్పండి. మీరు చంపలే, నేను చంపలే. ఏలియా ప్రవక్త ద్వారా యెహోవా పలికిన మాటలు ఇప్పుడు నెరవేరినాయి. నేను నా యజమాని మీద కుట్రముని
నేను చంపినాను అని చెప్తాను. ఆ, చూడి ఆడికి సమాప్తమైంది. ఇంకా నుండి ఇంకా ఇంకా చాలా చాలా ఉంది చెప్పాలంటే కనుక. నిజంగా చెప్పాలంటే దేవుడు చూడి ఆ కూర తోటకు పోవడమేమి, రాజులు అడిగితే ఎవరైనా కానీ ఇంట్లో వాళ్ళు ఎవరు పోయి అడిగినా ఇట్లా ఆకుకూర కావాలా రా వాళ్ళు చెప్పినారంటే సమృద్ధిగా పంటలు పండుతానే మూటలు మూటలు వేసిపోతారు. దానికి చూడి నిష్కారణంగా భార్య మాటలు, భార్య అన్ని కొంతమంది ఏం చేస్తారంటే చిన్న మాట కానీ భార్యలకు ఇళ్ళకి చెప్తారు. చెప్పిందని వాళ్ళు కాలు మగమే కాలు మగం కడుక్కోరు. ఎందుకో మరి ఏం కథో చెప్పకూడదు. ప్రతి ఒక్కటి మీకా గ్రంథంలో ఏముండదు. నీ స్నేహితుని నమ్మవద్దు, ముఖ్యమైన స్నేహితుని నమ్మవద్దు. నీ పక్కన పడుకునే దాని దగ్గర కూడా నోరు ఎత్తకూడదు అని చెప్తాడు. ఎందుకంటే అత్తగోడలు ఉంటారు, కొట్లాడతారు. అప్పుడు ఎవరికి చెప్పకుండా పోతే వాళ్ళే ఇద్దరు ఒకటైతారు. అట్లా ప్రతి ఒక్కటి చెప్పి 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 ఆయన సౌకైపోయి మంచి దేవుని బిడ్డ మహాతల్లి అట్లా చేసుకుంటే లాస్ట్కి ఏమైపోయా సంసారం 0 అయిపోయా. ఆ శాపాలన్నీ వాళ్ళు చేసిన శాపాలు చేసుకుంటా ఒక్కొక్కటి వచ్చా అంటే పిల్లల ఒడిలో పోయి నిష్కారణంగా 70 మందిని ఒకటే ఎంత కఠినమో చూడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినారంటే వాళ్ళ చెప్తున్నారు వీళ్ళ చెప్తారు ఇది అని అంటున్నారు. బాగానే ఉంది. అప్పటికే క్రీస్తు పూర్వంలోనే ఎన్ని జరుగుతున్నాయి చూడు. ముందే అన్ని ఇప్పుడు అవి ఉండాది. అందరు ఏమంటారంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి వాడేళ్ళు మాట్లాడతారు, కొడుకులు వచ్చినాల బట్టి అని అంటారు. అప్పటికే అవ్వ ఆ మాట ఆదా విన్నాడు. అప్పటికే అబ్రహాం గుడక సారాయి మాట విన్నాడు. దేవుడు ఏమని చెప్పినాడు, నీకు గర్భఫలాన్ని ఇస్తాను అని చెప్పినాడు. వాళ్ళ ఇంటికి పోయినాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు పోయినారు. మీకు తెలుసు ఇవన్నీ. పోయినారు, అన్నం చేసుకొని వచ్చినారు. ఆయన ఆశీర్వించి వచ్చినాడు. 10 రోజులు టైం పట్టింది. టైం పడితే పట్టనిలే అని అనుకోకుండా ఆయన దగ్గర ఎవరు ఈ అభిమేలేకు తీసుకుపోయిన వాళ్ళ దగ్గర ఆమె దాసిగా ఉంటది. ఎవరు ఈ ఆగరు. అక్కడ ఆగరే కదా ఆమె పేరు, ఆగరే కదా. అక్కడ ఉంటది. ఆమె సేవ చేస్తూ ఉంటది. అభిమేలేకు చారాను తీసుకొని పోయినప్పుడు ఆమె మంచిగా ఉంది, ఆమె కళ్ళకు బాగా నచ్చుంటే ఆమెనే పెట్టుకొని ఉంటది, సేవ చేసుకుంటా ఉంటది. అప్పుడు ఇంక మళ్ళా అభిమేలేకు ఇంటికి ఇంకా మీరు పోండి అని విడిచిపెట్టి చెప్తాడు. ఇదిగో నా చెల్లెలని చెప్పింది కదా, నేనే ఆమెను భార్యగా చేసుకుని ఉంటే ఏమను అని అనుకున్నావు అని అన్ని చెప్పి తీసుకొని పోవడం చెప్పి చెప్తాడు. పోయినప్పుడు ఆయమని తెచ్చుకుంటాడు. ఆయన పక్కలో బల్లె ఉన్నట్టు తెచ్చుకొని పెట్టుకుంటాడు. మళ్ళీ ఆమె దగ్గరికి ఎందుకు పంపాలా? ఒక దాసి దగ్గరికి భర్తను పంపుతావా? మంచి ప్రవక్త, దేవుడికి స్నేహితుడు అటువంటి బిడ్డను ఆమె పంపించి ఇదిగో నీకు భార్యగా నేను ఇస్తున్నాను తీసుకోండి. మళ్ళా ఏమంటది? ఆయన భార్యగానే ఆమె నోటుంటే పలికి చెప్పి పంపించినాక ఆమెకు ఇంకా బాగుంటది కదా, నన్ను భార్యగా ఇచ్చింది కదా అని ఆగర్కు ఏమనుకుంటది? నన్ను భార్యగా ఇచ్చినది కదా, ఈమె భార్య నాకు ఇచ్చినది కదా, నేను కూడా రెండో భార్యనే, చిన్న భార్యనే అని ఆయన కూడా కొంచెం ఆమె తడాక చూపించచ్చు. అది చూసి ఈమెకు మళ్ళీ ఓడుచుకోలేకపో, ఇదిగో నా దాసి నీకు భార్య ఇచ్చిన, ఇది నా మీదకి ఇప్పుడు వస్తాను, నీకు నాకు యెహోవాని తీర్పు తీర్చును కాకని మళ్ళీ అంటది. ఆయన మాటల్లో దేవునికి చాలా ఇష్టం, కరెక్ట్ గా మాట్లాడుతుందన్నో ఏమో ఏం కథో గాని చాలా మాటలు కూడా ఏం అనడు. నీ భార్య మాటే ఇను అని అంటాడు. అప్పుడు సరేలే అని చెప్పి ఇంకా ఆయమ్మ దగ్గరికి పంపుతుంది. ఆయన పోతుంది, గర్భవతి అవుతుంది. గర్భవతి అయినాక కొంచెం అట్లా ఇట్లా ఉంటుంది, తరిమి కొట్టించాది. అక్కడ పోతే దేవదూత ఏం ఆగరు, నీకేం వచ్చింది, ఇక్కడ వచ్చి కూర్చున్నావు అంటే నేను చక్కగా చెప్తుంది అమ్మ. అది బొమ్మనే నేను పోతి వాడి ఇట్లా చేసా, నేను గర్భవతినేసి నన్ను తరిమి కొట్టినారు అంటారు ఇప్పుడు వాళ్ళు. అయితే ఆమె ఏమంటారు? నా యజమానురాలైన సారాయి తరముగా నేను వస్తున్నాను అని అంటారు. ఏం చక్కని మాట. నువ్వు ఎందుకు వచ్చినావు? నువ్వు పో, ఇప్పుడు గర్భవతి, నీకు కుమారుడు పుడతాడు, ఇస్మాయిల్ అని పేరు పెట్టు, అన్ని నేను చూసుకుంటాలి అని చెప్తే సరేలే అని చెప్పి ఆయన పోయి ఆయన మోచేతి కింద నీళ్లు తాగు అని చెప్తాడు. అయిపోయి ఏం తెచ్చి పంపించాడు. మళ్ళా కొడుకు పుట్టినాక మళ్ళా పంపుతుంది నీళ్ళ తిత్తి. అదేనా ఆస్తి? ఇంకేమీ లేదు. మళ్ళా పెళ్లి చేసుకొని అందరికి ఆస్తి అంతా ఇచ్చి అంతా ఇసాకి ఇచ్చి ఇస్మాయిల్కు ఏమీ ఇవ్వలే, కొత్త చేతల్ని పంపించాడు. మళ్ళా అబ్రహాం చనిపోయినప్పుడు అతను వచ్చినాడు, ఇసాకు అతనే. ఇప్పుడు ఇరాకు, పాకిస్తాను, దుబాయ్, మరి ఇంకా ఇవన్నీ ఇస్మాయిల్కి నూనె 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 ఆశీర్వించి ఇచ్చి దేవు నా ఇస్మాయిల్ నీ సన్నిధిలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో దేవా యెహోవా అంటే నేను చూసుకుంటాను లేని. దేవుడు బాగా చూసుకున్నాడా లేదా? దేవుడు అబద్ధం చెప్పేవాడు కాదు.
ఆయన నోటి మాటలోంటి ముత్యాలు, రత్నాలు, వజ్రాలు లాంటి మాటలు, పవర్ఫుల్ అయిన మాటలు, ఒక్క మాట సెలవిచ్చినాడంటే పిల్ల 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 తరాల రావాలా ఆ మాట. ఆ మాట వచ్చినంత వరకు మనం కాళ్ళు పట్టుకొని, పాదాలు పట్టుకొని, కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి 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 పెడితే మన ప్రార్థన ఆయన ఆశీర్వాదం తక్కెట్లో పెట్టి తూచినట్టు కరెక్ట్గా వచ్చి ఆయన చిటికేతలకి ఆశీర్వదిస్తాడు. మనం అప్పుడు మెలకగా వండి ప్రార్థన చేసుకుంటా భయపడుకుంటా ఉండాలి. మనం బతికేది మనం ఎన్ని ఏళ్ళు బతుకుతాము, బతికితే పంట 60 ఏళ్ళు లేదా 70 ఏళ్ళు లేదా 80 ఏళ్ళు అని అంటాం. అక్కడ దేవుని సన్నిధిలో ఉంటే యుగ యుగాలు ఉంటాం. వాడు అవ్వ కూడా తినద్దన్నే కూడా దాంట్లో ఏమీ లేదంట. ఈ పండు తినద్దని ఊరికట్ట చెప్పిపోయినాడని అంటారు కొంతమంది సేవకులు. దాంట్లో ఏమీ లేదు. రోజు ముడితే వాళ్ళు తింటారు ఏమో అని ఎప్పుడైనా దేవుడు చెప్పకపోతే కోసుకొని అని అంటారు. ఏముందో ఎవరైనా కానీ ఏమన్నా తెచ్చే కనుక తల్లిదండి ఇప్పుడే తీయదురా, దాంట్లో మందులు ఉన్నాయి ఇవి ఉన్నాయి అంటే ఏంటి వాళ్ళు చిన్నగా పోయి చూస్తారు. దాంట్లో ఏమీ ఉండవు, తినడానికి కూడా ఉండవు. అట్లా ఆ విధంగా అప్పటికే వింటాను. ఫస్ట్లోనే అవమాటలు బాగా విన్నాడు, చారా మాటలు అబరా విన్నాడు. ఇప్పుడు వినేది ఏముండదు, అన్నీ వింటానే ఉన్నా. కాబట్టి నిజంగా దేవుడు చెప్పిన మాటలు ఆకాశము గతించిన మాట గతించి శివుడు ఉండేవాడు వినుగాక అని చెప్పినాడు. ప్రతి ఒక్క మాట ఆయన మాట ఇంటా మనం పోతా ఉంటే కనుక బాగానే ఉంటది. ఇప్పుడు యెహోవా దేవుడు ముందు ఎక్కడ ఉండాలనుకున్నాడు? షిలోహులో ఉండాలనుకున్నాడు. షిలోహులో ఉండాలని యెరూషలేము మతికి రాలే ఎప్పుడు ఆయనకు. షిలోహులో ఉండాలనుకున్నప్పుడు వచ్చినాడు ఆడికి. ఏలీ కొడుకులు ఏం చేసినారు? ఇశ్రాయేలు స్త్రీలతో పాపం చేసి అక్కడ కుండల్లో, బోనల్లో, బొరుసుల్లో, తపేలల్లో మాంసం ఉడుకుతుంటే వాళ్ళు కొంకులతో 3 సార్లు తీసి అక్కడ పెడితే అన్ని ఉడుకుతా ఉంటాయి. అంత లెక్కల అన్ని తీసి అక్కడ పెడితే తీసుకొని పోవాలా, వాళ్ళు చేయాలి. కొద్ది రోజులు పోయినాక మాకు పచ్చి మాంసమే కావాలని చెప్పి కొడుకులు పంపించే అక్కడ పనిచేసే వాళ్ళు పోయి మాకు అదే కావాలని వాళ్ళ కోసం తీసుకొని పోతున్నారట అసహ్యంగా. అసహ్యంగా తీసుకొని పోయేటప్పుడు ఏలికి చెప్పినారు, నీ బిడ్డలు నీ కొడుకులు ఇటు చేస్తున్నారు విచారం అని చెప్పినారు. ఈయనట్టు పోతారు. మన బిడ్డలు మనకు ముద్దు కావచ్చు, దూరంలో ఉండి చూసి సంతోషపడాలి కానీ గిచ్చుకునేది, గిల్లుకునేది, ముద్దు పెట్టుకునేది, ఆ ఏంగిలను చూసుకున్నట్టు ఉండకూడదు. దూరం నుండి చూసి వాళ్ళు ఎట్టెడు చేస్తున్నారు, ఎట్టెట్టినట్టు చిన్న పడాలు ఉంటే ప్రార్థనలు చేసేటప్పుడు కూడా వాళ్ళని మధ్యలో కూర్చోబెట్టుకు మోకాల మీద ఉండు, తపెట్లు కొట్టు, చేయి 2 మాటలు పలుకు అని వాళ్ళని అన్నం పెట్టి వాళ్ళని పండబెట్టి మళ్ళీ భార్య భర్తలు కూర్చొని ప్రార్థన చేస్తారు. ఆ శిలోహాలు దేవుడు ఇక్కడ ఉండకూడదని చెప్పి యెరూషలేము లేకపోయినాడు. యెరూషలేము పోతే అక్కడ వాళ్ళు బాగా ఇశ్రాయేలు సారంభి గృహాలలో ఉండారంట. అప్పుడు దారింటి పేర్లు వచ్చేవాళ్ళు, మీరు సారంభి గృహాలలో ఉండారే, మరి దేవునికి ఏది, మీ దేవునికి ఏది అని అంటే, దేవునికి ఇంకా టైం రాలేదులే, కడదాంలే, ఇంకా కొద్ది రోజులు పోలే అన్నాడు. అక్కడ పాపం పండిపోయింది. దేవుడు చూడలేకపోయినాడు, తట్టుకోలేకపోయినాడు ఆ కళ్ళతో. అప్పుడు బబులోను రాజు అయినా నెబుకద్నెజరుకు పట్టించినాడు. ఇంకా పోగా నీకు ఆక్రమించుకోపోవాలని చెప్పి వాళ్ళు వచ్చి యుద్ధం చేసి అన్ని గెలుచుకొని అన్ని తీసుకొని 1000 ఉపకరణాలు ఉన్నాయని బైబిల్లో కూడా 1000 ఉపకరణాలు మొత్తం అన్ని తీసుకొని ఆ స్త్రీలను అందరినీ చెరపట్టుకొని మొత్తం అంతా తీసిపోతాడు. అగ్గిపుల్ల గీకేసి కాల్చి పారేసి వాళ్ళందరినీ తోడుకొని పోయినారు వాళ్ళ దేశానికి. అక్కడ పోయినాక బబులోని నది ఒడ్డున్న ఇశ్రాయేలు స్త్రీలు తమ్మురులు సితారాలు తీసుకొని పోయి ఎప్పుడు 2-3 సార్లు చెప్పినాడు ఫిలిప్ అయితే కనుక చెట్లకు తగిలిచ్చి ఏడుచుకుంటా కూర్చున్నారట. ఆ బబులోను దేశం వాళ్ళు వచ్చి ఇది మీ దేవుని గురించి 2 పాటలు పాడండి అని ఎగతాళిగా అడిగేవాళ్ళంట. మేము సియోన్లో పాడే పాటలు ఇక్కడ పాడాలన్నా నది ఒడ్డున కూర్చొని ఈ దేశంలో అని వాళ్ళు బాగా ఏడుస్తారు. అట్లా 70 ఏళ్ళు వాళ్ళకు దేవుడు శపించేసినాడు. అక్కడనే ఉన్నాడు చేసి. అప్పుడు కోరసు రాజుతో ఆయన పుట్టకదలకి ఏముందని ప్రవచించినాడు. ఇది జరగాల, ఇది చేయాలని రాసి పెట్టినాడు. వాళ్ళ కోరేసుకు మంచి మనసు వచ్చి మంచి బుద్ధి, ఆ మహాదేవుడు అంటానే ఉంటాడు. శత్రువుల దేవుడిని ఉండని అంటారా వాళ్ళు అన్యులు. ఆ మహాదేవుడు నాకు ఈ విధంగా చెప్పినాడు, నా మనసుకు తట్టింది అని అందరినీ రమ్మని చెప్పి చేస్తాడు. అప్పుడు యూదులు మీరేమనొద్దు, వాళ్ళకి ఏం కావాల్సిన ఇవ్వండి అని చెప్పు, అది ఇది అంటానంటే 70 ఏళ్ళు. అప్పుడు రాయిచి పెడతాంటాడు, రాయిచి దస్తావేజ్. ఆ దస్తావేజులు గుడక అప్పుడు ఒక ఖజానా ఉంటుందంట. డబ్బులు బంగారు ఎట్లా వేసుకుంటామో ఒక ఖజానా దాంట్లోనే బైబిల్ ఇజ్రాయెల్ గ్రంథంలో ఉంది. ఆ ఖజానా ఖజానా ఉన్నట్టు దాంట్లో వేసింటారంట. దస్తావేజులు అన్ని తీసుకుపోయి అప్పుడు దాంట్లో వేసినాడు. ఒక పాత గుడ్డల్లో కట్టి దాంట్లో వేసినాడు. అప్పుడు
ఇంకా ఆయన అన్ని చెప్పి చేసి ఏమేమో బాగా మంచి మాటలు చెప్పి వాళ్ళని బాగా చూడండి, అక్కడ యెరూషలేములో ఇక్కడ నుండి ఖజానాలో డబ్బు తీసుకొని పోయి అక్కడ మహాదేవునికి కట్టాలా అన్ని రాసి వేసి అంతా చేసి ఆయన చనిపోయినాక దర్యావేసి వస్తాడు. ఆ దర్యావేసు కూడా ఏమనుకున్నారో చూసుకుంటాం. ఆయన మనసులో కూడా దేవుడు నువ్వు దూరి ఉన్నట్టు లేనట్టు లేనట్టు ఉన్నట్టు చేస్తా అన్నాడు. అప్పుడు మళ్ళీ ఈ ఆ నది ఒడ్డున ఒక పెద్ద గ్రామము ఏదో ఉంటది. అక్కడ తత్తయ్య అనేవాడు ఒకడు ఉంటాడు. వీళ్ళు ఏమంటా అంటారు, ఇంకా మా టైం వచ్చింది, మా దేశానికి పోతాము, మేము అక్కడ మందిరం కట్టించుకుంటాము అని ఇస్రాయేలు అంటారు. ఆ మాటలన్నీ విని పోయి దర్యావేసుకు చెప్తాడు. అవునా అని వాళ్ళని రమ్మన్నాడు. అవును మా కొరియాసు రాసి ఇచ్చిపోయినాడు, పంపించినాడు, చేసినాడు అని చెప్తాడు. అప్పుడు ఎతుకులాడమంటే పోయి ఎతుకులాడతాడు. అది కనపడుతుంది పాత గుడ్డల్లో, ఆ దాస్తావేం కనపడుతుంది. తీసుకొచ్చి రాజుకి ఇచ్చి అప్పుడు రాజుకు దేవుడు మనసు మార్చాడు. అవునైతే అయితే మీరు ఈదులు ఏమనకూడదు, వాళ్ళకి ఏం కావాల్సిన ఇవ్వండి అని చెప్పి ఆ తత్తయ్యని పిలిచి మీరే పోయి ఖజానాలో ఏ రోజుకి ఆ రోజంతా తీసుకొని పోయి అక్కడ ఆ మహాదేవునికి పెద్ద మందిరం కట్టాలా చేయాలా. ఈ దీంట్లో రాసిన ప్రకారమే ఎవరైనా అట్లా ఇట్లా ఏ రాజైనా సరే అనింది దాంట్లో. ఏ రాజైనా సరే ఎవడైనా సరే ఈదులు ఏమేమి అనకూడదు అని చెప్పి చండశాసనం రాయించి వాళ్ళ ఇంటి పెంట కుప్పలు అవుతాయని చెప్పి వాళ్ళని పంపి ఆమె కొద్ది రోజులు ఉన్నాక ఈదులు బాగు చూసుకోండి అని చెప్పి అలా వాళ్ళ టైం వచ్చింది, వాళ్ళని పంపుతారు. మీ ఉపకరణాలు తీసుకుపోండి, యెరూషలేములో తీసుకొచ్చినటువన్నీ వేయి, మీకు ఏమేం కావాలో మొత్తం అంతా తీసుకొని మీ దేశానికి పోండి. ఇదో తత్తయ్య నువ్వు ఎజ్రా ఉన్నాడు, ఇంకొక ఆయన జకర్రే వీళ్ళందరూ మీ అందరూ పోయి అక్కడ మందిరం కట్టండి, ఎంత కావాల్సిన తీసుకొని పోండి అని ఆ దర్యావేసు ఒక అన్యుడు చెప్తాడు. మీరు భద్రంగా పోండి, పోయేటప్పుడు దొంగలు ఉంటారు అక్కడ చూడు, దొంగలు ఉంటారని కూడా ఎంత జాగ్రత్త అవుతాడు. కాబట్టి నిజంగా చూడి వాళ్ళ మనసులు దేవుడు కరిగిచ్చేనే నేననుకుంటా అంట. ఈ మోదీ కరిగిచ్చేనేమయ్యా, మోదీ మొన్న అమెరికా పోయినాడంట. అమెరికా పోతానే ట్రంప్ అన్నాడంట, ఇప్పుడు మా దేశంలో మీ దేశం వాళ్ళు రకరకాల జనాలు ఉన్నారు, అది దేవుడు ఎప్పుడో పెట్టినాడు, ఎక్కడైనా ఉండొచ్చు, దేశం అంత లెక్కలు యాడైనా ఉండొచ్చు అని. మరి మీ దేశం వాళ్ళు మా దేశంలో రకరకాలు ఉన్నారు, మేమేం అనలేదే, ఇప్పుడు నువ్వు ఎందుకు క్రైస్తవులైతే చూస్తున్నావు అని అడిగినాడంట. బాగా పలకలేదంట. మళ్ళా ఇజ్రాయెల్ పోయినాడు. అక్కడ నేనైతే అనుకుంటే అబ్బా ఈ పాపకాలు ఇజ్రాయెల్ దేశంలోకి ఎందుకు పోయినాయ్యా, అందరినీ ఇంకా భ్రష్టు పట్టించేదానికి అనుకున్నాను, నాకు తెలుసానే. ఆ నేతన్ని అయితే వచ్చి కౌగులించుకున్నాడంట. ఆ ప్రేమ అభిమానం ఎట్లుంటాయి చూడు దేవుని పిల్లలకు, వాళ్ళ కథే వేరు. దేవుడు ఇచ్చినవి ఎప్పుడో ఆయన సృష్టికర్త అని పేరు, ఆయన్ని చెప్పినటువన్నీ జరుగుతా వచ్చానే ఉండే. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఒక చిన్న పాట పాడుకుందామా? నాకు కొంచెం మధ్యాహ్నం ఆటో ఎక్కేటప్పుడు నూనె పోయినది ఆ ఆటోలో, నేను చూసిందని కాదు, కాలు ఇట్లా పెడతాను సర్వరం జారింది లోపలికి. వెనకాలకు కొంచెం ఆపరేషన్ చేసిన దానికి కొంచెం అట్లా ఉన్నది. సరే ఒక పాట పాడతాను, చిన్న పాట. సరే ఏం పాట? రోజు సార్ అప్పుడే చెప్పింది సరే నేనే పాడదాం. నాకు ఇష్టం చీకట్లో వేసి నేను ప్రార్థన చేసుకునేప్పుడు ఒక చరణం కానీ 2 చరణాలు కానీ పాడుకుంటే, ఎందుకంటే నేను ఒంటరిగా ఉండే కదా, అది పాడితేనే నాకు తృప్తి, దాంట్లోనే ఉండే అన్ని ఏడు చెట్టు కానుంటి అని అనుకొని అది పాడుకుంటూ, అది పాడని నేను రాను. ఆ పాట పాడు ముందు పై దేవునికి స్తోత్రాలు పెట్టి దేవునికి బాగా ప్రార్థన చేసి మన సంఘాన్ని గురించి కూడా బాగా చేయొచ్చా. రేపు పొద్దున్నే గాస్వాల మందిరంలోకి రేపు పొద్దున్నే 3:30కు గాస్వాల మందిరంలోకి నేను అడుగు పెడతా ప్రభా. ఒక్కొక్కరి కుటుంబాలను అందరినీ ఎవరెవరిలో ఏమి సమస్యలు ఉన్నాయి తెలుసు కదా మనకు. నేను ఏరుకుంటా వచ్చా, రాసి పోసుకుంటా, మీరు ఆశీర్వించుకుంటా కుటుంబాలు రా ప్రభా అని అడుగుతా. బాగా పోతా బతిమాలతా దేవుని అడిగి ఆమెనంగా దేవునికి స్తోత్రాలు బాగా పెట్టి ఒక్కొక్కరిని మొత్తం అందరినీ పల్లెల్లోను పట్టణం వాళ్ళను ఎక్కడెక్కడ విదేశాలకు పోయిన వాళ్ళను, అప్పుడు మల్లికార్జున ఉన్నారు, కృష్ణమూర్తి అని ఉన్నాడు, విజయ్ కుమార్ డాక్టర్ అందరినీ ఏరుకుంటూ వచ్చా. అందరినీ ఏరుకుంటా ఆమెను వచ్చి లాస్ట్లో చెప్తా అందరినీ ఏరుకుంటా వచ్చి రాసి పోసిన ప్రభా
ఆ రాసి పగలబెరికి ఎవరెవరు భాగాలు వాళ్ళకి మొత్తం పంపి అని చెప్పి బాగా ప్రార్థన చేసుకుంటాం. మనస్ఫూర్తిగా చేస్తాను నేను సంఘాన్ని గురించి. ఎందుకంటే నేను కూడా దీంట్లో పార్ట్నర్ని. నేను కూడా భావిస్తున్నాను ప్రభా, 21 సంవత్సరం అవుతుంది కాబట్టి నా ఆబ్సెంట్లే ఉండవు ప్రభా. ఈ సంవత్సరంలో ఆబ్సెంట్ బయటికి కుళ్ళిపోయినా ప్రభా నేను అని చెప్పి అన్ని ఒప్పుకుంటాను. అప్పుడు ఒక పాట పాడుకొని ప్రార్థన చేసుకొని బైబిల్ చూసుకొని అంతా అయిపోయినాక ఇంకా ఇవన్నీ నీకు ప్రతిఫలంగా సమర్పించుంటారు ప్రభా అని చెప్పి అప్పుడు వైపు మీకు అందిస్తే చూసి ఆకాశం వైపు చూసి ఆకాశం నుండి దేవ యెహోవా నా పని అయిపోయింది ఇంతవరకు, ఇంకా నా పని చేయండి అయ్యా అని చెప్పి అనుకుంటా. కాబట్టి మనం దేవుని యందు భయభక్తి రాకడ తొందరలో ఉండాలి అని అంటున్నారు. ఎప్పుడొచ్చాడో మనకేమో తెలియదు. మెలకగా ఉండి మన పిల్లలు మనందరికి బంగారు వజ్రాలు వైడూరాలతో గడిచిన బిల్డింగులు ఇచ్చాడు. ఒక్కొక్క బిల్డింగ్ ఇచ్చాడు. మనం భయపడాల్సిన అవసరమే లేదు. కాబట్టి మనం అందరం బాగా ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన 3 అక్షరాలే. ప్రార్థన పాటలు వాక్యం సాక్ష్యము ఈ 12 అక్షరాలే దేవుడు కోరుకుండేది. మీ విరిగి నలిగిన హృదయం అండి ఏది అడిగినా ఇచ్చాడు. మోకరించి ప్రార్థన చెయ్యి. నా బిడ్డ చూడొచ్చాను నోడు చెప్తా. 3 గంటలు లేచి 12 కల్లా 12, 12:30 1 గంట కల్లా రెండో సినిమా ఇడిచారు కదా. రెండో సినిమా అయిపోతుంది. 2 నుండి 12 నుండి 1 గంట వరకు దొంగలు తిరుగుతారు. 1 గంట నుండి 2 గంటల వరకు దయ్యాలు తిరుగుతాయి, శక్తులు. 2 నుండి 3 వరకు దేవదూతలు గంపలుకుంటాయంట. పెద్ద కొండ మాదిరి ఉంటాయంట. అన్ని రకరకాలు. ఒకరికి పెళ్లిళ్ళు కావాలా, ఒకరికి ఉద్యోగాలు కావాలా, ఒకరికి ఇండ్లు కావాలా, ఒకరికి అనారోగ్యంతో ఇట్లాంటివన్నీ వేడుకుంటా. అంటే ఆ టైంలో గంపలకు రాసి పోసుకొని దేవదూతలు తిరుగుతూ ఉంటారంట. తిరిగేటప్పుడు కొంతమంది వాకింగ్లు వేసుకున్నారంట. మేల్కో చూసి టీవీలో చూసి వెళ్ళిపోతారంట. వెళ్ళిపోయి మళ్ళీ రాసి వచ్చారు. అది ఎప్పుడు తరుగుతుంది? దేవదూతలే తిరుగుతుంటారంట. నా బిడ్డలు ఎక్కడున్నారో వాళ్ళ కుమ్మరి అంటే ఏడ కుమ్మరిస్తారు మళ్ళీ అక్కడ మీద అది అంటారు. ఆ విధంగా మనం ఆ టైంలో లేచి ఒక గంట సేపు ప్రార్థన చేసుకుందాం. మళ్ళీ వాళ్ళంటే పడుకొని నిద్రపోదాం. పగులైనా ఇళ్ళ కాడ ఉండేవాళ్ళు నిద్రపోవచ్చు. ప్రార్థన 3 అక్షరాలని బట్టి బాగా కన్నీటితో ప్రార్థన చేస్తే పాదం కింద ఉండే ఆయన పీఠమే కదలాలంట. మరి అది తెలిసలేము కానీ మనం ఆ విధంగా మనం ప్రార్థన చేసుకోవాలి. ఒక్క క్షణమైన నన్ను వీడినా నేనే మోదునో తెలియదయ్యా. ఒక క్షణమైన నన్ను వీడినా నేనే మోదునో తెలియదయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలోనే నేనిల బ్రతుకోచున్నానయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలోనే నేనిల బ్రతుకోచున్నానయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనే మోదునో తెలియదయ్యా. కొనకాక ఎన్నడు నిద్రించక నీకను పాపవలే కాపాడినావు. కొనకాక ఎన్నడు నిద్రించక నీకను పాపవలే కాపాడినావు. కాపరివైనా నీ మందలోనా నేనిల బ్రతుకోచున్నానయ్యా. ఒక క్షణమైన నన్ను వీడినా నేనే మోదునో తెలియదయ్యా. ఒక క్షణమైన నన్ను వీడినా నేనే మోదునో తెలియదయ్యా. ఈ క్షణము వరగిల కాపాడినావు. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై. ఈ క్షణము వరకిల కాపాడినావు. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై. నిన్ను స్తుతించుకొని ఆడుచు నేనిల బ్రతుకోచున్నానయ్యా.
నేనిల బ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైన నన్ను వేడినా నేనే మోదునో తెలియదయ్యా. ఒక క్షణమైన నన్ను వేడినా నేనే మోదునో తెలియదయ్యా. ప్రభు నీ తోడని నీడలోనే నేనిల బ్రతుకుచున్నానయ్యా. ప్రభు నీ తోడని నీడలోనే నేనిల బ్రతుకుచున్నానయ్యా. నేనిల బ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైన నన్ను వేడినా నేనేమవుదునో తెలియదయ్యా. అందరికీ వందనాలు. నాకు కొంచెం మాకు ఇంటి దగ్గర ఆ పక్కన గుడిసెలు పోతాయి, ఈ పక్కన ప్యాసింజర్లు పోతాయి. మొన్న ఒక అర్ధ గంటకి 11 రైళ్లు పోయినాయి. 11 రైళ్లు ఎంచుకున్నాను. నాకు నిద్ర కూర్చోండి. బా ఎన్ని ఎక్కడ పోతున్నాయి నాయన, అక్క ఆ రాష్ట్రాల కన్నా పోతున్నాయా అని అనుకున్నా. మళ్ళీ పోతే ఆ గూడ్స్ ఇట్లా పోతుంటే ప్యాసింజర్లు ఇట్లా ఎనుకుండు. ఇప్పటికి కూడా ఆ ఒక్క రైలు వచ్చాది 3 గంటలప్పుడు పగులు, అది అరుచా అంటే భయంకరమైన అరుపు. సచ్చినోళ్ళు దగ్గర ఏడుస్తారు. అంతకన్నా అది బొయ్యని శబ్దం వచ్చినప్పుడు అప్పటికేమన్నా చెవులేకి పోయింది. అప్పుడంటే బొయ్యి 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 అని ఇది అంటుంది. నెల అవుతుంది. ఇప్పుడు 3 డాక్టర్ల దగ్గర పోయినా డబ్బులు ఏమైపోతున్నాయి. ప్రభా ఏమన్నా చెయ్యి, నీ రక్తంతోనే అది బూడ్సు ఏమన్నా చెయ్యి అని చెప్పి ఆశ పెట్టినా. కొంచెం అది ఆపరేషన్ చేసుకునే కాలు దాని గురించి, జరిగిన ఆరోగ్యాన్ని గురించి, మా పిల్లల రక్షణ గురించి చేయమని ప్రార్థన చేయమని మీకు అందరికీ చేతులు ఎత్తి మా భాస్కర్ రక్షణ వదిలితే నాకు కొండంత బరువు తగ్గిపోయినట్టు అందరూ ప్రార్థన చేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటారు. అందరికీ నొప్పండి.